హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు ఏంటంటే కొంచెం విశేషం ఉందండి. ఆ విశేషం ఏమిటంటే మా వారు బర్త్డే అండి ఈరోజు. కాబట్టి మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలి. అలాగే బర్త్డే విషెస్ కూడా తెలియచేయాలి. కామెంట్స్లో తెలియచేయండి, దయచేసి మర్చిపోకండి. అందువల్ల ఈరోజు ఏంటంటే నేను స్పెషల్గా సేమియా పాయసం చేశానండి. సేమియాలోని జీడిపప్పులు, పల్లీలు, తర్వాత కిస్మిసు, ఏలక్కాయ పౌడరు, పాలు అన్నీ వేసి చేశాను. అందరూ చేసుకుంటారు, కాకపోతే ఈరోజు నేను స్పెషల్ అనేది చెప్పాను కాబట్టి దాని విధానం కూడా చెప్పానండి. అలాగే తెలియని వాళ్ళు నేను చెప్పినవి ఆచరించి చేసుకున్నట్లయితే చాలా రుచికరంగా ఉంటుందండి పాయసము. మరి ఈరోజు బర్త్డే అనేటప్పుడు మనం ముందుగా తీపి కదండి తినాలి. అందుకనే నేను ఈరోజు పాయసం చేశానండి. పాయసం నిజంగా అండి ఎంత బాగుంటుందంటే రోజు తిందామంటే ఇదివరకు రోజుల్లో తినేవాళ్ళం అండి. ఇప్పుడు అందరికీ అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల స్వీట్ తినకూడదు, హాట్ తినకూడదు, తిన్నా ఎక్కువ తినకూడదు, తగుమట్టులో తినాలి అని ఇట్లా అనుకుంటున్నాం. కాబట్టి అప్పుడప్పుడు రోజు కాకపోయినా కనీసం 2 రోజులకు ఒకసారి కాకపోయినా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి అట్లా తింటున్నామండి. అందువల్ల ఏంటంటే ఈరోజు మా వారు పుట్టినరోజు అండి. మీరందరూ కూడా విష్ చేయండి, కామెంట్స్లో తెలియచేయండి, మీ ఆశీస్సులు ఉండాలండి. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఎలా ఉంది, మరి ఏమని విష్ చేస్తున్నారనేది నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. బాగుందా అండి? నచ్చింది కదండి? మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి? ఇదిగోండి నేను చేశాను, చూపిస్తున్నాను, మీరు చేసుకొని తినండి. ఓకే, థ్యాంక్ యూ అండి.